హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజు ఒక విషయం నేర్చుకుందాం మనందరం. చాలా ఇంపార్టెంట్. మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఏంటంటే ఈరోజు మీ మాటలు మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయన్నమాట. జాగ్రత్తగా గమనించండి. మీ మాటలు మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అది ఎలా అనేది ఈరోజు చూద్దాం. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది మాట్లాడితే వినాలనిపిస్తది. కొంతమంది మాట్లాడితేనేమో వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తది. అయితే వాళ్ళ మాటలు అంత కఠినంగా ఉంటాయి. కొంతమంది మాట్లాడితే ఎంతసేపైనా వినాలనిపిస్తది. ఎందుకు అంటే వాళ్ళ హృదయంలో శాంతి ఉంటది. అయితే ఇక్కడ ప్రభువు అంటున్నారు, మాట కాదు చాలా ఇంపార్టెంట్. హృదయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును. అయితే జ్ఞానంతో ఆలోచించే వ్యక్తి తెలివిగా మాట్లాడతాడనమాట. అయితే వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. అయితే చాలామంది అనుకుంటారు, మంచిగా మాట్లాడాలంటే ఒకాబులరీ ఉండాలి, చాలా తెలివిగా ఉండాలి, చదువుకోవాలి, నేను పెద్దవాడిని అయితేనే మాట్లాడగలను. కానీ ఇయన్నిటికి మించి ఒకటి ఉందండి దేవుడు. అదేంటి ఇచ్చాడంటే, ముందు నీ మాట చేంజ్ అవ్వాలంటే నీ హృదయం చేంజ్ అవ్వాలి. హృదయంలో నిండినదే నీ నోటి ద్వారా బయటకు వస్తుందన్నమాట. నీ నోటి ద్వారా బయటకు వస్తుంది. అయితే నువ్వు హృదయంలో ఎలా ఉంటావో అదే నీ నోటి ద్వారా బయటకు వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. అది ఏంటి అంటే, తెలివి కలిగించును అనంటే జ్ఞానవంతుడు మాట్లాడితే పీపుల్ జస్ట్ లిజన్ కాదు, వాళ్ళు జస్ట్ వినడమే కాదు, వారి లైఫ్ ఆఫ్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుద్ది అనమాట. వాళ్ళు ఎలా ఉండాలో చేంజ్ అవుద్ది, వాళ్ళని ఎలా దారిలో నడిపించాలో కూడా ఆ మాట అంత స్పష్టంగా వాళ్ళకి దారి చూపిస్తుంది అన్నమాట. అయితే ఒక మాట మనిషిని లేపగలదు, ఒక మాట మనిషిని పడగొట్టగలదు కూడా. ఎందుకు అంటే ఆ మాట హృదయం నుంచి వస్తుంది కాబట్టి, ఆ హృదయంలోంచి వచ్చిన మాట ప్రతి మనిషికి నువ్వు మాట్లాడే తీరు బట్టి అవతల ఉన్న వాళ్ళకి కూడా కోపం తెప్పించవచ్చు. అదే మాట ద్వారా కూడా వాళ్ళని శాంతి కూడా పరచొచ్చు. నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు నువ్వు చెక్ చేసుకో. నీ హృదయాన్ని చెక్ చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన మాట ఏంటి? నువ్వు మాట్లాడే మాట ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన హృదయం ఏంటి? నువ్వు ఆ హృదయంలో నుంచి వచ్చే మాట ఏంటి? అది నువ్వు నీ మాట ద్వారా ఎవరినైనా కనీసం హీల్ చేస్తున్నావా? చెక్ చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించుతాడు. ఆమేన్.